రైట్ ఇక బులెటిన్లో సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. ఒకవైపు అభివృద్ధి సంక్షేమం అంటూనే కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంటే మరోవైపు ప్రతిపక్ష వైసీపీ మాత్రం కూటమిలో చిచ్చు పెట్టడమే ఏకైక అజెండాగా పెట్టుకున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. మరో 15 ఏళ్లు ఈ కూటమి బలంగా ఉండాలని పవన్ కళ్యాణ్ అంటూ ఉంటే దానికి వక్ర భాష్యం చెబుతూ పవన్ కు సీఎం అయ్యే ఆలోచన లేదా అంటూ వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే చంద్రబాబు, పవన్, లోకేష్ మధ్య ఉన్న సమన్వయాన్ని, ఒకరిపై ఒకరికి ఉన్న గౌరవాన్ని వైసీపీ అర్థం చేసుకోలేకపోతోంది. వారు చిచ్చు పెట్టాలని ప్రయత్నించిన ప్రతిసారి కూటమి బంధం మరింతగా బలపడుతోందే తప్ప బలహీనపడటమే లేదు. ఈ పరిణామాలు చూస్తూ ఉంటే పవన్ సీఎం కావాలని కూటమి నేతల కన్నా వైసీపీకే ఎక్కువగా ఆతృతగా ఉన్నట్లుగా ఉంటుందని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. రైట్ ఇక సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం అంటూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగిపోతోంది. మరోవైపు ప్రతిపక్ష వైసీపీ మాత్రం కూటమిలో చిచ్చు పెట్టడమే ఏకైక అజెండాగా పెట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. మరో 15 ఏళ్లు ఈ కూటమిలో బలంగా ఉండాలని పవన్ కళ్యాణ్ అంటూ ఉంటే దానికి వక్ర భాష్యం చెబుతూ పవన్ కు సీఎం అయ్యే ఆలోచన లేదా అంటూ వైసీపీ నేతలు ఘాటుగానే విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే చంద్రబాబు, పవన్, లోకేష్ మధ్య ఉన్న సమన్వయాన్ని, ఒకరిపై ఒకరికి ఉన్న గౌరవాన్ని వైసీపీ అర్థం చేసుకోలేకపోతోంది. వారు చిచ్చు పెట్టాలని ప్రయత్నించిన ప్రతిసారి కూటమి బంధం మరింతగా బలపడుతుందే తప్ప బలహీన పడటం లేదనే చెప్పుకోవాలి. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే పవన్ సీఎం కావాలని కూటమి నేతల కన్నా వైసీపీకే ఎక్కువగా ఆతృతగా ఉన్నట్లుగా సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి చంద్రశేఖర్ కూడా మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్ చెప్పండి, ఇప్పుడు ఈ పరిణామాలన్నీ చూస్తూ ఉంటే కూటమి ప్రభుత్వంలో వాళ్ళెంత సమన్వయంగా సమర్థవంతంగా పరిపాలన చేస్తూ ఉన్నారు మనమంతా చూస్తూ ఉన్నాం. కానీ వైసీపీ నేతలు ఒకటే లక్ష్యంగా పెట్టుకున్నారు, తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కదా అంటూ వారు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నారు. కానీ అవన్నీ విఫలమవుతూ ఉన్నాయి. ఇంకా ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తారు, ఎంతకాలం ఇలా సాగుతూనే ఉంటుంది? దీనికి చెక్ పెట్టే విధంగా కూటమి ప్రభుత్వం ఏదైనా లక్ష్యాన్ని ముందుకు పెట్టుకుందా? దానికి సంబంధించిన ప్రణాళిక విధంగా ముందుకు సాగుతుందా చెప్పండి. రైట్ జమీమా, చూసుకుంటే ప్రపంచానికి సూర్యచంద్రులు ఎంత అవసరం ఉందో అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పవనన్న, చంద్రన్న అనేటటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా అంతే అవసరం ఉందంటూ కూడా ఏపీ ప్రజలంతా కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా వినిపిస్తున్నటువంటి మాట అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే వీరిద్దరికి సంబంధించినటువంటి మైత్రి ఏదైతే ఉందో వీరిద్దరి బంధం విడదీయరానటువంటి బంధంగా కూడా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలన అందిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే డబుల్ ఇంజిన్ సర్కార్తో కూటమి ప్రభుత్వం కూడా అమేకం అవడంతో పూర్తిగా కూడా పెద్ద ఎత్తున కూడా రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందించడంలో వీరిద్దరు కూడా పూర్తిగా కూడా 100% దీన్ని సాధించారని చెప్పుకోవచ్చు. వీరిద్దరు బంధాన్ని, మైత్రిని చూసి తట్టుకోలేనటువంటి కొంతమంది వైసీపీ నేతలు వ్యంగ్య అస్త్రాలు విసరడంతో పాటు వక్రీకరించినటువంటి పరిస్థితులు కూడా ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో చూసుకుంటే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వీరిరువురు కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రభుత్వం కోసం, అలాగే రాష్ట్ర ప్రజల బాగోగుల కోసం కూడా ఎప్పటికప్పుడే సమీక్షగా చర్చించి సమన్వయంతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీన్ని చూసి తట్టుకోలేనటువంటి కొంతమంది వైసీపీ నాయకులు వీరి బంధాన్ని విడదీయాలనేటటువంటి కుటిల బుద్ధితో కుటిల ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా రాష్ట్రంలో దాపురించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే పెద్ద ఎత్తున కూడా ఇటు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఉపాధి కల్పన దిశగా ముందుకు వెళ్ళడంతో పాటు సూపర్ 6 వంటి పథకాలన్నింటినీ కూడా పూర్తిగా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇది చూసి తట్టుకోలేనటువంటి వైసీపీ నేతలు కొంతమంది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి సీఎం అయ్యే ఆలోచన లేదా అంటూ కూడా
వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు ఎన్ని వ్యంగ్యాస్త్రాలు విసిరినప్పుడు కూడా కూటమి ప్రభుత్వ బలం ఈ విధంగా ఉండబోతుందంటూ కూడా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కూడా చేసి చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఇటీవల పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి ఏదైతే కూటమికి సంబంధించినటువంటి జనసేన ఆ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి పొత్తు ఈ విధంగానే ముందుకు కొనసాగుతుంది, మరో 15 ఏళ్ళు సుదీర్ఘమైనటువంటి పాలన అందిస్తుంది రాష్ట్ర ప్రజలకంటూ కూడా ఆయన చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని విడమర్చి మరోవైపు చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా అంటే 15 ఏళ్ల వరకు కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి సీఎం అయ్యే ఆలోచన లేదా అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా కూడా ఎక్కడికక్కడ పోస్టులు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని పూర్తిగా కూడా జనసేన నాయకులే కావచ్చు, పూర్తిగా కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, వీరంతా కూడా సోషల్ మీడియా వేదికగా వైఎస్ఆర్సీపీ నాయకులకు గట్టి షాక్ ఇస్తూ కూడా ట్వీట్లు అయితే పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోలేదు. ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రంలో ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ వీరంతా కూడా ఒకరి మాటతో ఒకరు గౌరవించుకొని చాలా చాకచక్యంగా కూడా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రజలకి సుదీర్ఘమైనటువంటి ప్రయోజనాలు చేకూరుస్తున్నారు. ఇటీవల కాలంలో చూసుకుంటే పెద్ద ఎత్తున కూడా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కూడా అందిపుద్దిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వీరి బంధాన్ని చూసి తట్టుకోలేనటువంటి కొంతమంది వైసీపీ నాయకులు వీరిపైన ఎక్కడికక్కడే సటైర్లు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల కాలంలో మనం చూసుకుంటే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వీరిద్దరు కూడా మాట్లాడినటువంటి మాటలు కూడా మనం చాలా చాకచక్యంగా కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో కానిస్టేబుల్ నియామక పత్రాలు అందిస్తున్నటువంటి సమయంలో ఉప ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ఏదైతే ఆ ఒక సూచన ఉందో దాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తూచా తప్పకుండా పాటించారు. అలాగే ఏదైతే అందులో క్రికెట్ టీం కూడా వెళ్ళి కలిసిన తర్వాత ఉప ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో దాన్ని ముఖ్యమంత్రి కూడా పాటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే రాష్ట్రంలో పెట్టుబడుల విషయంలో కూడా వీళ్ళిద్దరు కూడా ఒకే తాటిపైకి వచ్చి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల జరిగినటువంటి కలెక్టర్ సమీక్ష సమావేశంలో ఉప ముఖ్యమంత్రి సూచించినటువంటి మాటలను ముఖ్యమంత్రి చూచాయిగా తీసుకుని దాన్ని తప్పకుండా పాటించాలంటూ కూడా అధికారులందరికీ కూడా పూర్తిగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి బంధాన్ని చూసి తట్టుకోలేనటువంటి కొంతమంది వైసీపీ నాయకులు వీరిపైన లేనిపోయినటువంటి ఆరోపణలు చేస్తూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే 55 ఏళ్ల వయసు కలిగినటువంటి పవన్ కళ్యాణ్ 15 ఏళ్ల వరకు కూడా ఈ మైత్రి, ఈ బంధం ఇలాగే కొనసాగుతుంది, రాష్ట్ర ప్రజలకి సుదీర్ఘమైనటువంటి పాలన అందిస్తాం, ఓటమి లేనటువంటి నాయకులుగా నిలబడతామంటూ కూడా ఆయన చెప్పుకొస్తున్నప్పటికీ ఆయనకి 70 ఏళ్ళు వచ్చే వరకు కూడా ముఖ్యమంత్రి అయ్యే ఆలోచన లేదంటూ కూడా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ నేతలు ఏదైతే మాట్లాడుతున్నారో దీన్ని పూర్తిగా కూడా ఇటు కూటమి పార్టీ నేతలు కూడా జనసేన పార్టీ నేతలు రాష్ట్ర ప్రజలంతా కూడా పూర్తిగా తీవ్రంగా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వీరి యొక్క మైత్రి బంధం ఏదైతే ఉందో ఈ మైత్రి బంధంతో మరింత ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది, మరింత బలం చేకూరేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వంకి సంబంధించి పూర్తిగా కూడా రాష్ట్ర ప్రజలకు అన్ని రకాల ప్రయోజనాలు అందించే దిశగా మరింత ముందుకు వెళ్లే దిశగా కూడా వీరంతా కూడా కలిసి పనిచేస్తున్నారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా తమ బంధం ఎలాగే కొనసాగుతున్నట్టు కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే వీరి బంధాన్ని ఎంత విడదీయాలని చూసినప్పటికీ అంత గట్టిగా వీరి బంధం మరింత ముందుకు వెళ్తుందనే పరిస్థితి అయితే రాష్ట్రంలో కనిపిస్తుంది. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ చంద్రశేఖర్.